టీడీపీ ఎమ్మెల్యే టీటీడీ పాలక మండలి బోర్డు సభ్యుడు ఎంఎస్ రాజు భగవద్గీత మీద చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. భగవద్గీత వల్ల ఈ దేశంలో ఎవరి తలరాతలు మారలేదని ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన వ్యాఖ్యానించారు. భగవద్గీతను కించపరిచిన ఎంఎస్ రాజు వెంటనే క్షమాపణ చెప్పాలని పాలక మండలి సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి డిమాండ్ చేశారు. అయితే హిందువుల మనోభావాలు దెబ్బతింటే అందరికీ క్షమాపణలు అన్నారు ఎంఎస్ రాజు. బైబిల్ వల్ల మన జీవితాలు మారిన, భగవద్గీత వల్ల మన బతుకులు బాగుపడిన, రంజాన్ వల్ల ఈ దేశంలో ఉన్నటువంటి ముస్లింల యొక్క తలరాతలు మార్చల. వీళ్ళందరి తలరాతలు మార్చింది భారత రాజ్యాంగం. కోట్లాది మంది హిందువులు తమ జీవన శైలిలో దానితో మమేకమై నిత్యం భగవద్గీతలో ఉన్నటువంటి సారాంశాన్ని తమ జీవితంలో ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ముందుకు పోవాలి, ఏ విధంగా ధర్మాన్ని ముందుకు తీసుకోవాలని చెప్పి ఒక మంచి సంకల్పంతో భగవద్గీతని ఆరాధిస్తూ ముందుకు పోతున్నటువంటి ఈ సందర్భంలో మొన్న గౌరవ శాసనసభ్యులు అలాగే తిరుమల తిరుపతి దేవస్థానాల ధర్మకర్తల మండలి సభ్యులు ఎంఎస్ రాజు గారు భగవద్గీత వల్ల ఉపయోగం లేదని చెప్పి మాటల్ని వెంటనే వారు వెనక్కి తీసుకొని హిందువులకు క్షమాపణ చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా ప్రధానమంత్రి గారు కూడా విదేశాలకు వెళ్ళినప్పుడు సందర్భంలో విదేశాల్లో ఉన్నటువంటి అధ్యక్షులకి భగవద్గీతని, ఈ పవిత్రమైన భగవద్గీతని వారికి అందించిన సందర్భాలు చూస్తున్నాం. అలాంటి భగవద్గీత పట్ల ఇంత అవహేళనగా మాట్లాడడం ఇది మంచిది కాదు. భగవద్గీత, ఖురాన్, బైబిల్ వల్ల మా జీవన ప్రమాణాలు మెరుగుపడలేదు, కేవలం రాజ్యాంగం వల్ల దళితుల జీవితాల్లో మెరుగుపరిచాయని చెప్పి చెప్పడం జరిగింది తప్ప నేను ఎక్కడా భగవద్గీతను కించపరిచే వ్యాఖ్యలు నేను చేయలేదు. కొంత సోషల్ మీడియాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనిగట్టుకుని నేను క్రైస్తవుని అసత్యపు ప్రచారం చేస్తా ఉంది. నేను ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి సవాల్ విసురుతాను. నేను పుట్టిన ఊరిని వెళ్ళి మీరు విచారించుకోండి. మా తాతల కాలం నుంచి నేను హిందువుని, వెంకటేశ్వర స్వామి మీద భక్తున్నటువంటి వారిని. మీ కరుణాకర్ రెడ్డి లాగా ఇంట్లో ఒక మత ఆచారాన్ని ఆచరించి, క్రైస్తవ మతాన్ని ఆచరించి పదవి కోసం బయట హిందువుల డ్రామాలు ఆడేటువంటి వ్యక్తిని కాదు. నేను హిందువుని, దళితుణ్ణి, వెంకటేశ్వర స్వామి మీద నమ్మకము, భక్తి ఉన్నటువంటి వాడిని. దయచేసి నా హిందూ సమాజం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసేటువంటి కుట్రలో భాగస్వామ్యం కావద్దని చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ, భగవద్గీతను నేను కించపరిచానని మీ మనోభావాలు దెబ్బతింటే నేను ఒక హిందూ సోదరుడిగా